Hi students, this is Chemistry by Mr. Cool. ఈరోజు మనం వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 4 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మాత్రమే మనం క్వశ్చన్స్ మాత్రమే ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కంపల్సరీ ఈ వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది. సో స్టూడెంట్స్, బోర్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, కెమికల్ బాండింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా? సో దీంట్లో 4+4 అంటే 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు, లేదంటే ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కాబట్టి వీటిని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇవి చదివిన తర్వాతనే వేరే చదవండి. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ, వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్. హైడ్రోజన్ బాండ్ అనేటువంటి దాని డెఫినేషన్ రాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏంటి, అందులో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, వాటి ఎగ్జాంపుల్స్ రాయండి. ఎగ్జాంపుల్స్ కంపల్సరీ రాయండి. ఎగ్జాంపుల్స్కు మార్క్స్ ఉంటాయి. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం మాత్రమే మనకు పేపర్ కరెక్షన్ ఉంటుంది. సో మీరు మొత్తం రాసి ఎగ్జాంపుల్ రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ sp3d హైబ్రిడేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. sp3d హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? PCl5. సో ఇలా అయినా అడగొచ్చు, లేదంటే రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ PCl5 మాలిక్యూల్స్ విత్ హైబ్రిడేషన్. PCl5 మాలిక్యూల్ యొక్క హైబ్రిడేషన్ను రాయమని అంటారు. సో మీరు దీని స్ట్రక్చర్తో సహా రాయాలి. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. నెక్స్ట్, sp3d2 hybridation. Write sp3d2 hybridation with an example, or explain the structure of SF6 molecules with hybridation. sp3d2 hybridation కు ఎగ్జాంపుల్ ఏంటి? SF6 మాలిక్యూల్. సో కాబట్టి క్వశ్చన్ ఇలా అడిగినా మీరు రాయొచ్చు. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, ఇక్కడ sp3d హైబ్రిడేషన్ వస్తే sp3d2 హైబ్రిడేషన్ ఈజీగా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? డేటివ్ బాండ్. ఓకేనా? సో దాని ఎగ్జాంపుల్తో సహా రాయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఫాజన్స్ రూల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఫాజన్స్ రూల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఫాజన్స్ రూల్ వాటి ఎగ్జాంపుల్స్ రాయండి. మనము ఆర్డర్ ప్రకారం రాసినాం మనము. సో మీరు ఒకదాని తర్వాత ఒకటి చదవండి. అంటే ఫస్ట్ 5 చదివిన తర్వాతనే N2O2 మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ చదవండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ ఏమీ లేవు, ఇంకా అనిపిస్తే ఇవి చదివిన తర్వాతనే మీరు రాయండి, చదవండి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? సో కెమికల్ బాండింగ్ ఈజ్ ఓవర్. క్లియర్? సో స్టూడెంట్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో దీని నుండి కూడా కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో చాలా సింపుల్, ఒక 5 క్వశ్చన్స్ అవుతే సరిపోతుంది, 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ నేను ఆర్డర్ వైజ్గా రాశాను, అదే విధంగా మీరు చదవండి. ఓకే? సో ఫస్ట్ వన్, రైట్ ద ఇంపార్టెంట్ పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. రైట్ ద ఇంపార్టెంట్ పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో మనకు ఒక 7 to 8 పాయింట్స్ ఉంటాయి. సో మీరు 6 వరకు కంపల్సరీ రాయండి. అసలే రాకున్నా కూడా 4 పాయింట్స్ అయినా కంపల్సరీ రాయండి. ఓకేనా? 6 అయితే కంపల్సరీ రాయాలి. సో మీరు వదిలేయకండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఏంటి ఇక్కడ? పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. క్లియర్? దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, డిరైవ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది గ్యాస్ లాస్ నుండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేయమంటారు. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, చదివేసేయండి. నెక్స్ట్ వన్, deduce Boyle's law, Charles law, Graham's law from kinetic gas equation. Boyle's law ను డిఫైన్ చేయమనట్లే, చార్లెస్ లాను డిఫైన్ చేయమనట్లేదు. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రాహమ్స్ లా అనేటువంటిది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి డెడ్యూస్ చేయమంటున్నాడు, అంటే రాబట్టమని చెప్తున్నాడు. ఓకేనా స్టూడెంట్స్? సో అయితే ఇక్కడ బాయిల్స్ లా, చార్లెస్ లా అని 2 కలిపి అడగొచ్చు, గ్రామ్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అని సపరేట్గా కూడా అడగచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్,
ఎక్స్ప్లెయిన్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. గ్రాహమ్స్ లా గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని డిఫైన్ చేయండి, ఆ తర్వాత టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్, deduce Dalton's law of partial pressure from kinetic gas equation. ఇక్కడ మనం డిఫైన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ను మనం అడగట్లే. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ను రాబట్టాలి. ఓకేనా. సో ఇది థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కలిపి చదవండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సో అలా అని చెప్పి మిగతా క్వశ్చన్స్ చదవకుండా ఉండొద్దు. ఈ 5 క్వశ్చన్స్ చదివిన తర్వాతనే మీకు మెటీరియల్ ఇంపార్టెంట్ అనిపించినటువంటి క్వశ్చన్స్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈస్ ఓవర్. సో స్టూడెంట్స్, థర్మోడైనమిక్స్, సో దీంట్లో నుండి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో వీటిలో చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఇదే. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్ విత్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ హెస్ లా అనేటువంటి దాన్ని డిఫైన్ చేయాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంపల్సరీ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎగ్జాంపుల్ కూడా రాయాలి స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ రాయకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రము ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఎగ్జాంపుల్ రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనేటువంటిది ఓన్లీ డెఫినేషన్ మాత్రమే రాస్తారు స్టూడెంట్స్. అలా కాదు, డెఫినేషన్ రాయాలి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఒకవేళ ఎగ్జామ్లో విత్ ఎగ్జాంపుల్స్ అని లేకున్నా కూడా మీరు స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకేనా స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయండి, దాన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, డిఫైన్ హీట్ కెపాసిటీ, వాట్ ఆర్ సిపి అండ్ సివి, ఎక్స్ప్లెయిన్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో హీట్ కెపాసిటీ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయండి, సిపి అండ్ సివి అనేటువంటి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సో థర్మోడైనమిక్స్లో ఈ 4 క్వశ్చన్స్ మాత్రమే మనం ఇచ్చాము, కానీ ఇందులో ఇంకా ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ కూడా ఉన్నాయి. సో ఇవి 4 చదివిన తర్వాత అవి 2 చదవండి. ఓకేనా స్టూడెంట్స్. సో కానీ మనం బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్లో కానీ, ఆ తర్వాత వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కానీ, థర్మోడైనమిక్స్లో కానీ బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ చదివిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చదవండి. మీ మెటీరియల్లో మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి చదవండి. ఓకేనా స్టూడెంట్స్. సో అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఈ తక్కువ క్వశ్చన్స్ను, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివిన తర్వాతనే మీరు వేరే క్వశ్చన్స్ చదవండి. సో సార్ మీరు ఇవే చదవమన్నారు, కంపల్సరీ ఇవే వస్తాయంటే 100% వస్తాయి. కానీ ఒక్కొక్కసారి పేపర్ హార్డ్ అని అంటాము, ఆ టైంలో ఏదైనా ఒక క్వశ్చన్ అనేటువంటి చాప్టర్ నుండి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో కానీ మీరు ఎవ్రీ ఇయర్ మాత్రం రిపీట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ మాత్రం ఇవే క్వశ్చన్స్. సో ఇవి చదవండి, ఇవి చదివిన తర్వాత వేరే క్వశ్చన్స్ చదవండి. సో స్టూడెంట్స్, హైడ్రోజన్స్ కాంపౌండ్స్, దీనిలో నుండి కూడా 4 మార్క్స్ వస్తాయి. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. అంటే 2 ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ రాయాలి, 2 రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ రాయాలి. వీటిని ఈక్వేషన్స్ అనేటువంటి బ్యాలెన్సింగ్ ఉండేటట్టు చూసుకొని రాయండి. కొంచెం కష్టంగా ఉంటుంది ఆన్సర్, అంటే నేనే కష్టం అని అంటున్నాను అనద్దు, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ కాబట్టి కొంచెం కరెక్ట్గా రాస్తేనే మార్క్స్ పడతాయి. క్లియర్. ఒక 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్. సో డెఫిషియంట్ హైడ్రేట్, ప్రిసైజ్ హైడ్రేట్ అండ్ రిచ్ హైడ్రేట్, వీటి లోపల మీరు ఎగ్జాంపుల్స్తో సహా రాయాలి. డెఫిషియంట్ హైడ్రేట్ ఒక్కటి వస్తే ప్రిసైజ్ హైడ్రేట్ వస్తుంది, అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్ కూడా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ వాటి యొక్క టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ద కాల్గన్ మెథడ్. కాల్గన్ మెథడ్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో కొంచెం ఫార్ములాస్ ఉంటాయి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. దీంట్లో కొన్ని ఫ్యూ లైన్స్ రాయండి, అంటే ఒక 5 పాయింట్స్ అనేటువంటి దీంట్లో రాయండి, హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ అనేటువంటిది. ఈజీగా ఉంటుంది, తొందరగా వస్తుంది ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? సో మనము హైడ్రోజన్స్ కాంపౌండ్స్లో కూడా 4 క్వశ్చన్స్ అనేటువంటి మనం చెప్పడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ మీరు చదివిన తర్వాతనే వేరే క్వశ్చన్స్ చదవండి, మీకు మెటీరియల్లో ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. ఓకేనా స్టూడెంట్స్? సో మళ్ళీ ఒకసారి చూడండి. 2 ఆక్సిడైజింగ్ అండ్ 2 రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్. ఓకే. అండ్ నెక్స్ట్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ గురించి, ఆ తర్వాత వచ్చేసి కాల్గన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్యూ లైన్స్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్, ఇది కూడా చేయండి. సో మనము ఈ వీడియోలో 4 చాప్టర్స్ మనము ఇంపార్టెంట్, అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం చెప్పడం జరిగింది. మిగతావి మీరు ఇవి చదివిన తర్వాతనే మెటీరియల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవండి. సో కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ హైడ్రోజన్స్ కాంపౌండ్స్. ఓకేనా? సో ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ అనేటువంటి చదవండి. సో మనం ఈ వీడియో లోపల మనం 4 చాప్టర్స్ మాత్రమే డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియో లోపల రిమైనింగ్ చాప్టర్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? బాయ్, ఆల్ ది బెస్ట్.